హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. శ్రావణ మాసం వచ్చేసింది కదా. ఇక అందరి ఇళ్లల్లోనూ హడావిడి, పిండి వంటల హడావిడి, పూజల హడావిడి మొదలైపోయే ఉంటుంది. శ్రావణ మంగళవారం అని, లేదా శ్రావణ శుక్రవారం అని, వరలక్ష్మి వ్రతం అని, ఇలా ఈ నెలంతా ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటాం. ప్రసాదాలు ఓకే ఏం చేయాలి అని హడావిడి పడకుండా క్విక్గా టేస్టీగా ఉండే 4 ప్రసాదాలని మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. అందరి ఇళ్ళల్లోనూ చేసే ప్రసాదాలే అండి. ఇలా చేస్తే తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు చేసుకోవచ్చు, మంచి టేస్టీగా చేసుకోవచ్చు. అందుకని ఎలా చేశానో చూద్దామా. ఒక గ్లాస్ మినపగుళ్ళు, అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యాన్ని కూడా కనీసం 7 గంటల సేపు నానబెట్టుకోవాలి. చక్కగా కడిగి 7 గంటలు నానాక మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ దాకా పంచదార వేసుకుంటున్నాము. పంచదార దేనికంటే పైన ఉండే పూత, అదే అండి పూర్ణం పైన ఉండే పూత మంచి రుచిగా, అలాగే క్రంచీగా, కలర్ఫుల్గా వస్తుంది. అన్నీ కలిపి పక్కన పెట్టుకొని 1 గ్లాస్ దాకా శనగపప్పు నానబెట్టుకున్నాను. కనీసం ఇది ఒక 2 గంటలు నానితే కూడా సూపర్గా వస్తాయి పూర్ణాలు. ఇన్స్టెంట్గా కూడా శనగపప్పుతో చేసే వచ్చండి, కొంచెం టైం టేకింగ్ పడుతుంది. ఇలా నానబెట్టుకుంటే బాగా త్వరగా అయిపోతుంది, అలాగే లోపల పూర్ణం చాలా బాగుంటుంది. చూడండి, నానబెట్టుకున్నవి కుక్కర్లో వేసి మెత్తగా కుక్ చేసుకోవాలి. ఈ మాదిరిగా నీళ్ళు ఎక్కువ పోస్తే ఎక్కువ టైం పడుతుంది. మీరు పోసుకునే నీళ్ళని బట్టి పూర్ణం లోపల ఉన్న సోయ త్వరగా ఉడుకుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్, నేను నానబెట్టుకున్న పప్పుకి 1 బుడ్డి గ్లాస్ నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ పెట్టానండి. అప్పుడు చక్కగా ఎంత బాగా కుక్ అయిందో చూసారా. తర్వాత పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. ఏ గ్లాస్తో అయితే కనుక పచ్చిశనగపప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర దాకా బెల్లం తురుము వేసుకుంటున్నానండి. బెల్లం తురుము వేశాక మనం అటు ఇటు వెళ్ళిపోకుండా ఒక పావు గంట 10 నిమిషాలు, నాకైతే కనుక 12 నుండి 15 నిమిషాలు పట్టిందండి. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం వేసాక దగ్గరగా ఉంటే ఇలా వచ్చేస్తుంది. అటు ఇటు వెళ్తే కొంచెం అడుగంటిపోయి రుచి మారిపోతుంది. పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి మళ్ళీ ఇంకొకసారి కలిపేసి దీన్ని చక్కగా ఫ్యాన్ కింద కానీ కాస్త ఓపెన్ ప్లేస్లో కానీ పెడితే చల్లారిపోయి మనకి ఉండకి చేతికి వచ్చేలాగా ఉంటే సరిపోతుంది. చల్లారి పెట్టేసుకుందామా. చల్లారిపోయిన దాన్ని చూడండి, నాకు చేతికి నేను కనీసం నూనె కానీ నెయ్యి కానీ నీళ్ళ తడి కూడా చేసుకోకుండా పిండిని అలా తీసి ముద్ద చేస్తే లోపల పూర్ణం ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంతే అండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వేయించుకోవడానికి కడాయి పెట్టుకొని బూరె మునిగే అంత ఆయిల్ వేసుకోవాలి. అప్పుడైతేనే పూర్ణం బూరెలు చిదిరిపోకుండా వస్తాయి. చూడండి, నేను ఆ సైజ్ చేసుకున్నాను. మీకు మీ అనువును బట్టి సైజుని అడ్జస్ట్ చేసుకోండి. పిండిలో అలా పూర్ణాన్ని వేసి కాస్త మొత్తం బూరి మొత్తానికి కూడా పిండి అంటేటట్టు చూసుకొని వేళ్ళతో అలా వేస్తే సరిపోతుందండి. చాలామంది స్పూన్లు గరిట్లు వాడుతూ ఉంటారు, అవేమీ అవసరం లేదు, జాగ్రత్తగా వేస్తే సరిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటి అంటుకోకుండా జాగ్రత్తగా వేసుకోండి. పిండి రుబ్బుకునే దాంట్లో ఉంటుంది. పిండి పల్చనైతే కనుక కొంచెం బియ్య పిండిని, కొంచెం మైదా పిండిని యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. మరీ పిండి పల్చగా ఉంటే కనుక పైన పూత సరిగ్గా బూరికి అంటుకోక లోపల ఉండే పూర్ణం మొత్తం బయటకు వచ్చి నూనెంతా కూడా పాడైపోతుంది, లేదా బూరెలన్నీ కూడా రంగు మారిపోయి చూడటానికి తినటానికి అస్సలు బాగోవు. కొంచెం ఓపిగ్గా మనం ఏ పని చేసినా కొంచెం నిదానంగా ఓపిగ్గా చేస్తే సరిపోతుందండి, చక్కగా వస్తాయి. చూడండి, మొత్తం అన్నిటినీ కూడా ఇలా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. పూర్ణాలు రెడీ అండి. ఎంత ఈజీగా చేసేసుకున్నామో కదా. చాలామంది లోపల ఉండే పూర్ణంలో కొబ్బరి తురుము కూడా వేస్తారు, నేను వేయలేదు. మీకు నచ్చితే అది కూడా యాడ్ చేయండి. ఇలా వేయించుకున్న పూర్ణం బూరెలు చక్కగా వేగాయి కదా. బయట ఉంటే నాకైతే 2 రోజుల దాకా పాడవండి. పచ్చి కొబ్బరి తురుము వేస్తే కనుక వెంటనే పాడైపోతాయి, 1 రోజుకు మించి ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకొని వేసుకోండి. చూడండి, మంచి పూర్ణాలు అయితే కనుక గోల్డెన్ కలర్ లాగా భలే వచ్చాయి కదా. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కరకరలాడిన పూర్ణం బూరెలు రెడీ. ఇలా చేసుకోండి. సాయంత్రం దాకా
అలాగే బయట ఉంచినా కూడా పైన పూర్ణం అనేది కరకరలాడుతూనే ఉంటుంది. ఇప్పుడు గారెలు వేసేసుకుందామా. చూడండి, గారెలు మనకి హోటల్ స్టైల్లో రావడానికి లావుగా, లోపల గుల్లగా, క్రంచీగా రావాలంటే చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తే చాలండి. చాలామంది గ్రైండర్లో రుబ్బితేనే గుల్ల వస్తుంది, అలా అయితేనే మెత్తగా వస్తాయి అనుకుంటారు. అబ్బే, అలా ఏమీ అవసరం లేదండి. మీరు ఎంత పప్పు వేయాలనుకుంటున్నారో అంత వేసి పప్పుని నీట్గా కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. మినిమం 8 గంటలు నాననివ్వండి, పప్పు సరిపోతుంది. 8 గంటల తర్వాత పప్పు చూపిస్తున్నాను చూడండి. మంచిగా నానింది కదా. నీళ్ళన్నీ వడగట్టేసి మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నాను నేను. నా దగ్గర గ్రైండర్ లేదు. చాలామందికి తెలుసు, ఎందుకంటే మన ఛానల్ ఎప్పటి నుండో ఫాలో అవుతున్నారు కాబట్టి. చూడండి, మొత్తం మిక్సీలో ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం చేతితో ఇలా కాస్త గుగ్గుల్లో వచ్చేదాకా ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మొత్తం అంతా కూడా ఇలా ఒక్కసారి ఉప్పు వేసాక ఇలా బీట్ చేయడం వల్ల మంచిగా ఫ్లఫీగా వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాలండి. అప్పుడే గారె వేస్తే వెంటనే నూనెలోని పైకి అలా తేలాలి. అలా అయితేనే గారె సూపర్గా వస్తుంది. చేతిని జస్ట్ తడి చేసుకొని ఇలా ఒక ముద్దలాగా తీసుకొని వేళ్ళతో సరిచేసి అలా వేస్తే సరిపోతుంది. వీటికి గరిటెలు, గిన్నెలు లేదా అరిటాకు, కవర్ ఇలా బోల్డ్ అని వాడతారు. 1-2 గారెలు వేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి పర్ఫెక్ట్గా మనకి. చూడండి, గారె వేయంగానే ఎలా పైకి తేలుతుందో అలా వేస్తేనే, అలా పైకి తేలితేనే గారె బాగా వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంతే అండి. ఈవెన్గా గారెలన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ గారెలతోనే మనం 3 రకాల ప్రసాదాలు చేయొచ్చు. 1 నార్మల్ గారెలు, 2 పెరుగు వడలు, 3 పాకం గారెలు అండి. పాకం గారెలు ఆల్రెడీ మన వీడియో పోస్ట్ చేసేసాను నేను. ఎవరికైనా కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అమ్మవారికి పెరుగు వడన్నా, నార్మల్ గారెలన్నా, పాకం గారెలన్నా చాలా ఇష్టం అండి. అమ్మవారికే కాదు, ఏ దేవుడికైనా కూడా మనం ప్రసాదంగా చేసి బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. గారెలు చూడండి, హోటల్ స్టైల్ లాగా ఎంత బాగా వచ్చాయో కదా. ఇలా ఈవెన్గా గరిటతో స్ప్రెడ్ చేసుకుంటూ 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఓపిక్గా వేయించుకోవాలండి. గారెలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. మరి హై ఫ్లేమ్లో పెద్ద మంట పెట్టేస్తే పైన రంగు వచ్చేస్తుంది, కానీ లోపల ఉడకదండి, ముద్దలాగా ఉంటుంది. నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే గారెలు వేయిస్తాను. ఇలా అయితే కనుక చక్కగా లోపల దాకా గారి ఉడికి పైన క్రంచీగా, లోపల గుల్లగా చాలా బాగుంటాయి. మా ఇంట్లో నేను వేసే గారెలకి పెద్ద ఫ్యాన్సే ఉన్నారండి. అందరికీ ఇష్టం, పిల్లలు కాండి పెద్దల దాకా. ఈజీగా అయిపోతుంది. నాకు గారెలు వేయడం కూడా పెద్ద కష్టం అనిపించదు, క్విక్గా ఎందుకు అయిపోతుంది. ఇడ్లీ, దోశ వేసే కన్నా కూడా గారెలే ఫాస్ట్గా వేయగలనని నాకు అనిపిస్తూ ఉంటుంది. చూడండి, మాటిల్లోనే గారెలు ఎంత బాగా వచ్చేసాయో కదా. చూస్తున్నారా, మంచి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి కదా. వీటినన్నిటిని కూడా ఒక బౌల్లో వేసేసుకుందాం. ఆయిల్ అస్సలు పీలదండి. చూడండి, ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా వస్తాయి గారెలు. చుక్క నూనె కూడా పీల్చకుండా చాలా బాగా వస్తాయి. గారెలు మంచిగా రెడీ అయిపోయినాయి కదా. నేను మొత్తం 30 గారెల దాకా చేశానండి. దాంట్లో ఒక 15 గారెలు పక్కన పెట్టి మిగతా 15 గారెలతో పెరుగువడ చేశాను. చూడండి, పెరుగువడ లోపల దాకా మజ్జిగ పీల్చుకొని, మీరు విన్నది నిజమే అండి, మజ్జిగలో నానబెట్టాక తర్వాత పెరుగు వేసి తాలింపు వేస్తే పెరుగు వడ సూపర్గా ఉంటుంది. ఎక్కువగా హోటల్స్లో ఇలాగే చేస్తారు. ఎంత బాగా ఉబ్బిందో చూసారా. ఆ గారెలను పక్కన పెట్టేసి ఒక వెడల్పాటి గిన్నెలో నేను 200 గ్రాముల దాకా పెరుగు వేసుకున్నాను. పెరుగులో ఒక 1/2 లీటర్ దాకా నీళ్లు పోసి మజ్జిగ కవంతో మంచిగా ఇలా గిల్లకి కుట్టుకోండి. ఎక్కడ ముక్కలుగా ఉండకూడదు. మనం నార్మల్గా మజ్జిగ తాగడానికి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. మజ్జిగ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న 15 గారెల్ని తీసుకొచ్చి గారెలన్నిటిని కూడా మజ్జిగలో వేసి బాగా గారె మునిగేదాకా మజ్జిగలో గరిటె పెట్టి ఒక 5 నిమిషాలు ఒత్తుతూ ఉంటే కనుక మజ్జిగ మొత్తం గారె పీల్చేసుకుంటుందండి. చూడండి, అలా ప్రెస్ చేసి కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల పెరుగు వడకి తాలింపు పెట్టుకుందాం. చిన్న కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకుంటే చాలు. ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ సాయి మినపప్పు,
3 పచ్చిమిర్చి చిన్నగా తరిగాను, అలాగే 2 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసి తాలింపుని కొంచెం వేయించుకుందాం. ఇప్పుడు తాలింపుని పక్కన పెట్టి మరొక బౌల్ తీసుకొని 1 స్పూన్ దాకా పెరుగు వేసుకొని, కొంచెం పెరుగు ఎక్కువే పడుతుందండి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి మొత్తాన్ని కూడా ఇలా విస్కర్తో విస్క్ చేసేస్తే ఎక్కడ ముక్కలు లేకుండా ఉంటుంది. మనం పక్కన మజ్జిగలో నానబెట్టుకున్న గారెలన్నిటినీ ఈ పెరుగులో వేసేసి మొత్తం వేసేసాం కదా, ఒక్కసారి మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకుందాము. కింద నుండి కలుపుకుంటూ ఉంటే కనుక కింద మనం కలిపిన పెరుగు మిశ్రమం కూడా ఈ మజ్జిగలో కలిసి గారె సూపర్గా పీల్చుకుంటుందండి. ఈ పెరుగు మజ్జిగ మిశ్రమాన్ని అలా ఊరితేనే తినేటప్పుడు జ్యూసీగా చాలా బాగుంటుంది. మీరు తినేటప్పుడు దేవుడికి సమర్పించేది కాబట్టి పైన బూందీ జల్లం కానీ, లేదంటే పైన బూందీ జల్లి సర్వ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది తినడానికి. తాలింపు వేసుకున్నాం కదా, అది కూడా వేసి పైన కొంచెం కొత్తిమీర జల్లి ఒక్కసారి డిప్ చేసి ఒక పావు గంట అలా వదిలేసి తర్వాత అమ్మవారికి నివేదించండి, సూపర్గా ఉంటుంది. చూడండి, ఒకే పిండితో 2 ప్రసాదాలు భలే చేసుకున్నాం కదా క్విక్గా. మజ్జిగ పీల్చిన గారెలు ఎంత బాగున్నాయో చూడండి, నాలాగా ఉబ్బి బాగున్నాయి కదా. మనం 3 ప్రసాదాలు అయిపోయినాయి. ఇంకొక ప్రసాదం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగల తాలింపు అండి. మనం ఏం పెట్టినా పెట్టకపోయినా అమ్మవారికి శనగల తాలింపు పెడితే చాలండి, చాలా ఇష్టం ఆవిడికి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు శనగల తాలింపు ఖచ్చితంగా పెడతారు. నాకు తెలిసినంతవరకు శనగలు చిన్నపిల్లలకి ఇష్టం కదా, ఆ రోజు వచ్చిన ముత్తైదువులే కాకుండా వచ్చిన చిన్నపిల్లలందరికీ కూడా దోశల్లో ఈ శనగలు వేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారండి. చూడండి, 8 గంటల తర్వాత శనగలు ఇంత బాగా నానాయి. వీటన్నిటిని కుక్కర్లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్లో నీళ్ళు కూడా చూసుకొని పోసుకోండి. ఓకే, ఎక్కువ పోస్తే పొంగిపోయి కుక్కర్ అంతా పాడవుతుంది కదా. నాకు 3 విజిల్స్ తర్వాత చక్కగా శనగలు బాగా ఉడికాయి. ఇప్పుడు నీళ్ళన్నీ వాడ్చి స్ట్రైనర్లో పక్కన పెట్టుకుందాం. తాలింపుకి కాస్త ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ సాయి మినపప్పు, కాస్త నూనెలో ఆవాలు జీలకర్ర మనం వేసిన 2 పప్పులు కూడా మంచిగా వేయించుకున్నాక కరివేపాకు, 3 ఎండుమిర్చిని గిల్లి వేసానండి. వీటిని కూడా మంచిగా వేయించాక ఇప్పుడు దీంట్లో మన శనగల్ని తిరగబోసుకుందాం. చాలామంది ఈ శనగల్లో కొత్తిమీర, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము వేస్తారు. నేను వేయట్లేదు, మీకు నచ్చితే వేసుకోండి. మన పాతకాలం నాటి నుండి కూడా శనగల తాలింపు ఇలాగే చేస్తారండి. ఇప్పుడు వచ్చాయి ఈ కొబ్బరి తురుములు లేదంటే క్యారెట్ తురుములు. చిన్నప్పుడైతే కనుక నాకు ఇలాగే చేసి మా అమ్మగారు నా చేత గుళ్ళో ఇప్పించేవారు. దసరాలో కూడా చేసేవారండి, గుళ్ళో ఇచ్చేవాళ్ళము. అలాగే నేను కూడా మంచిగా లాగిచ్చేదాన్ని. ప్రసాదం అయితే కనుక శనగలు రెడీ అయిపోయినాయి కదా, మాటల్లోనే మనం చేసుకున్న 4 ప్రసాదాలు కూడా క్విక్గా భలే అయిపోయినాయి కదా. శనగల ప్రసాదం కూడా రెడీ. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ 4 ప్రసాదాలు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.